హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు కూడా నేను చాలా గ్యాప్ తీసుకొని మీ ముందుకి ఇప్పుడు ఒక మంచి వీడియోతో వస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా అనేది ఇవ్వాలని చెప్పి నేను ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూనే వచ్చా. కానీ ఈ రోజు మీకు ఒక మంచి బిజినెస్ అనేది నేను అతి తక్కువ పెట్టుబడితోనే ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఈ బిజినెస్ ఏంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎంత ప్రాఫిట్ ఉంటుంది, మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ప్రతిదీ కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీరు వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది సమ్మరే కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ అనేది 100% సక్సెస్ఫుల్ అవుతుందని నేనైతే మీకు చెప్తున్నాను. ఎప్పుడెప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఇంకోటి కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చాలామంది కూడా ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ మిషనరీ అనేది ఎలా దొరుకుద్ది, ఎక్కడ దొరుకుద్ది అని. అలాగే కొంతమంది ఏంటంటే వేరే రాష్ట్రాల్లో చూస్తారు ఆ మిషనరీ అనేది. సో అలా చూసినప్పుడు ఏంటంటే మీకు ఒక డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి మిషనరీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీకు ఎక్కువ పడడం కానీ, లేకపోతే తర్వాత మీకు రిపేర్ చేసే వాళ్ళు ఎవరో రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఎక్కడికి వెళ్లకుండా మేమే మీకు డైరెక్ట్గా ఆ మిషనరీ అనేది సప్లై చేస్తాము. మేమే మీకు కంప్లీట్గా సపోర్ట్గా కూడా ఉంటామన్నమాట. మీ బిజినెస్ కూడా 100% సక్సెస్ఫుల్ అవుతుంది అని మీరు చాలా గట్టిగా కూడా నమ్మచ్చు. సో మరి ఇప్పుడు ఆ బిజినెస్ ఏంటి అనేది చూడబోతే ఈ బిజినెస్ వచ్చి మీకు సిప్ అండ్ సిప్ కూల్ డ్రింక్ బిజినెస్ ఐడియా అనమాట. సో ఇది కూల్ డ్రింక్ బిజినెస్ ఐడియా అని తీసిపారేయద్దు. ఎందుకంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ కానీ, తర్వాత దీంట్లో మనం యూజ్ చేసే టెక్నిక్ కానీ అంతే విధంగా మనకి ప్రాఫిట్స్ కూడా ఇస్తుంది. అది హైయెస్ట్ మార్జిన్స్ కూడా మనకి ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో రాబోతుంది అనమాట. అలాగే చాలా వరకు కూడా ట్రెండీగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ బిజినెస్లో. సో ఈ బిజినెస్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు మీరు నాకు చేసే సపోర్ట్ ఏంటంటే ఈ వీడియోని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు కంప్లీట్గా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాను. చూడండి, ఈ బిజినెస్ అనేది మనకి 2 రకాల మిషన్స్తో మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా ఎక్కడి నుంచి, షాప్ లేకుండానే ఇంటి దగ్గర నుంచో స్టార్ట్ చేయొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మనకి లేడీస్ కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయించవచ్చు. అలాగే ఈ బిజినెస్కి కావాల్సింది ఏంటి అంటే మనకి 2 రకాలు ఉన్నాయండి. మనకి ఒకటి వచ్చి ఇది స్టీల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. అలాగే ఇది ఫైబర్ ట్యాంకు. సో ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ స్టీల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేది 18.5 లీటర్ కెపాసిటీ అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చి మీకు 15,000 ఉంటుంది. అలాగే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఇంకా మీరు ఏమైనా ఆలోచించాలి అంటే దీంట్లో మనకి పాడైపోయే మెటీరియల్ కానీ, డ్యామేజ్ అయ్యే మెటీరియల్ కానీ ఏముండదు. ఎందుకంటే ఫుల్ స్టీల్ బాడీ కాబట్టి. అలాగే ఇన్ కేస్ పార్ట్స్ ఏమైనా సరే మీకు డ్యామేజ్ అయినా సరే అతి లోయెస్ట్ కాస్ట్లోనే మనకి రిపేర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా అది ఇంటి దగ్గరే రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడికి కూడా మోసుకెళ్ళక్కర్లా, తీసుకెళ్ళక్కర్లేదు అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ఆపరేట్ చేయాలి అనేది నేను చెప్తాను. అలాగే ఇది ఫైబర్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. ఇది వచ్చి మీకు కేవలం 13,000 మాత్రమే. ఇది కూడా సేమ్ స్టీల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఎలా వర్క్ చేస్తుందో ఇది కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. అలాగే దీని యొక్క లీటర్ కెపాసిటీ అయితే మీకు 20 లీటర్స్ వరకు పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కూల్ డ్రింక్స్ అనేవి తయారు చేసిన తర్వాత వేటిల్లో ప్యాక్ చేయాలి, ఎలాంటి ఫ్లేవర్స్ ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుంది కదా. చూడండి, ఇందులో మనకి రకరకాల ప్యాకెట్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. అవి కూడా నేను మీకు చూపెడుతున్నా. చూడండి, ఇందులో మనకి 50 ml అంటే ఈ సైజు ఉంటుంది చూసారా, ఈ సైజులో వస్తుంది. అలాగే మనకి 100 ml కావాలి అనుకోండి, ఈ సైజులో వస్తుంది. అలాగే ఇప్పుడు 200 ml కావాలి అంటే ఇది క్యాప్తో ఒకటి వస్తుంది. అలాగే క్యాప్ లేకుండా కూడా మనకు వస్తుంది అనమాట. అలాగే మార్జిన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే బయట మార్కెట్లో కంటే మన దగ్గర తీసుకున్నట్లయితే, అలాగే మీరే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నట్లయితే మీరు హైయెస్ట్ మార్జిన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఎలాంటి సందేహం కూడా లేదు. చూడండి, మనం ఫిల్ చేసిన తర్వాత ఈ పౌచ్ అనేది ఈ విధంగా తయారవుతుంది. కూల్ డ్రింక్ అనేది ఇందులో ఉంటుంది. ఇది మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి. సో బయట మనం మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా చూసుకుంటే ఇది యాక్చువల్గా 10 రూపీస్ అలాగే ఎక్కువ అమ్ముతారు. మనం ఇది అమ్మాలి అంటే 5 రూపీస్ కస్టమర్ అనేది కొనుక్కుంటాడు అనమాట. ఇంత తక్కువ ప్రైస్ వస్తుంది. ఫ్లేవర్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇందులో ఈ ఒక్క ఫ్లేవరే కాదు, 10 రకాలకు పైగానే ఫ్లేవర్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. మ్యాంగో, పైనాపిల్, ఆరెంజ్, లిచీ, గోవా, ఇంకా ఇలాంటి చాలా రకాల ఫ్లేవర్స్ అనేవి మనకు దొరకడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనేవి చాలా మంచిగా టేస్టీగా కూడా లైక్ చేయడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో కూడా ఫాస్టెస్ట్గా ఇది వెళ్తాయి అనమాట. సో ఈ ఫ్లేవర్ అనేది, ఈ కూల్ డ్రింక్ అనేది ఈ ప్యాకెట్లోని ఎలా ఫిల్ చేస్తారు ఈ ట్యాంక్ యూజ్ చేసి అనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపెడుతున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ అనేది తీసుకున్నాను. ఇది 100 ml ప్యాకెట్ అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం కూల్ డ్రింక్ అనేది ఎలా ప్యాక్ చేస్తాము అంటే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ టాప్ అనేది మీకు వస్తుంది. ఈ పౌచెస్ అనేవి ఈ ట్యాంక్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం
జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు చూపెడుతున్నాను. చూడండి ఇక్కడ ఈ పైప్ ఒకటి ఉంది కదా, ఈ పైపుతో మనం ఏం చేస్తాము అంటే ముందుగా ఈ లిక్విడ్ అనేది ఈ ట్యాంక్లో వేసేస్తాము. ఇది మనం మిక్స్ చేసినటువంటి కూల్ డ్రింక్ అనేది వేసిన తర్వాత మనం ఈ పైప్ దగ్గర మనం ఈ సాకెట్ అనేది పెడతాము. ఇలా హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పెడల్ అనేది ఉంటుందండి. సో ఈ పెడల్ మీద ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లిక్విడ్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ఇది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫిల్ చేసిన కూల్ డ్రింక్ని మనం ఏంటంటే ఈ సీలింగ్ మెషిన్ ద్వారా సీల్ చేద్దాం. సో ఈ విధంగా మనకి ప్యాక్ అనేది అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం ప్యాక్ చేసిన దాన్ని ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో కూడా ఇది మనకి లీకేజ్ అవ్వదు, అలాగే కింద పడినా సరే మనకి ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు. సో చూడండి, మనం రకరకాల కూల్ డ్రింక్స్ అనేవి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటాయి అనుకున్నాం. మరి ఎలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఫ్లేవర్ అయితే పైనాపిల్ ఫ్లేవర్, ఇదేమో గోవా ఫ్లేవర్. సో వీటిని మనం ఏంటంటే జస్ట్ ఈ బాటిల్ ఒకటి ఉంది కదా, ఇది ఈ 500 ml బాటిల్ అనేది మనం ఈ ట్యాంక్లో ఫిల్ చేసినట్లయితే మనకి 50 లీటర్స్ వరకు కూల్ డ్రింక్ అనేది తయారవుతుందండి. ఫ్లేవర్ ప్రైస్ కూడా మీకు చాలా తక్కువగానే వస్తుంది. 50 లీటర్స్ వరకు మీరు ఒక్క బాటిల్తోనే రన్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్ అనేది. ఇప్పుడు అలా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయో ముందుకు చూసుకున్నట్లయితే చూడండి మనకి ఈ ప్యాకెట్ అనేది 100 ml కూల్ డ్రింక్ అనేది రెడీ అయింది కదా. సో ఇది కనుక మనం డైరెక్ట్గా మీకు కావాలి అంటే 1 రూపీ ఏమో ఈ ప్యాకెట్కి అవుతుంది, అలాగే 75 పైసా ఏమో ఈ రా మెటీరియల్కి అవుతుంది. టోటల్ మనకు వచ్చే కాస్ట్ వచ్చి ₹1.75 మాత్రమే అవుతుంది అనమాట. అదే రావడం జరుగుతుంది అనమాట. ఇందులోనే మీరు డైరెక్ట్గా హోల్సేల్గా కానీ ఎవరికైనా సరే సేల్ చేయాలనుకున్నా, లేకపోతే వేరే రిటైల్ బిజినెస్ ఇచ్చినటువంటి 25,000లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఈ బిజినెస్ అనేది ఎక్కడైనా సరే మీరు స్టార్ట్, నేను ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చాను, డైరెక్ట్గా విజిట్ చేసి కూడా మీరు చెక్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. లేకపోతే మీ అడ్రస్కే కావాలనుకున్నా సరే మేము మీకు డైరెక్ట్గా డెలివరీ చేస్తామన్నమాట. మరి ఈ బిజినెస్ కనుక మీకు వెంటనే నచ్చినట్లయితే ఈ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేనైతే మీకు క్లారిఫై అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.